నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. భగవానుడు ఒక సుత్తాలో అలగదూపము సుత్త, ఆ సుత్తాలో చెప్తాడు, ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. సరిగా అర్థం చేసుకోకపోతే అదే మీకు అపాయాలను తీసుకొని వస్తుంది అని చెప్తాడు. అంటే ఒక భిక్షువు ఈ ఇంద్రియ సుఖాలను పొందడం వలన ఎటువంటి ఇబ్బంది లేదు, అవి అంతరాయాలు కాదు అని, వాటిని సేవించిన ఏమి ఇబ్బంది లేదు అని భగవానుడు ఈ విధంగా చెప్పాడు అంటాడు. కానీ భగవానుడు అలా చెప్పలేదు. ఈ భిక్షువు మాత్రం తప్పుగా అర్థం చేసుకున్నాడనమాట. అందుకోసం మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ కామసుఖాలు అన్నవి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతరాయాలు కాదు అని చెప్తూ ఉండేవాడు. మిగతా భిక్షువులు అది భగవానుడు అలా చెప్పలేదు అంటే వాళ్ళతో అతడు వాదిస్తూ ఉండేవాడు అనమాట. అయితే భగవానుడు ఆ భిక్షువుని తీసుకొని రండి అని చెప్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత, నువ్వు నిజంగానే ఇలా చెప్తున్నావా, కామసుఖాలు అన్నవి అంతరాయాలు కావని చెప్తున్నావా అంటే, అవును బంతే, నేను ఎక్కడ చెప్తే విన్నావు నువ్వు, అది నేను అలా చెప్పలేదు అని వాడిని మందలించి, అంటే ఆ భిక్షువుని మందలించి మళ్ళీ భగవానుడు అతడికి ధర్మబోధన చేస్తాడనమాట. ఈ సూత్రం మనం ఇంతకుముందు చేసాము, అలగదూపము సూత్రాన్ని. దీన్ని కొంచెం షార్ట్గా చేస్తామన్నమాట, అంటే చిన్నగా చెప్తాను ఈరోజు. ఇంకొకటి ఏంటంటే, ఏ సిద్ధాంతాన్ని కూడా పట్టుకొని ఉండకూడదు. బుద్ధ టీచింగ్స్ కూడా మనకి అర్హతత్వాన్ని పొందడానికి ఉపయోగించుకోవాలి. అర్హతత్వాన్ని పొందిన తర్వాత కూడా ఈ సిద్ధాంతమే గొప్పది, దీన్నే అంటిపెట్టుకొని ఉంటాను అంటే కనుక అది సరైనది కాదు. దానికి ఒక ఉదాహరణ కూడా బుద్ధుడు ఇస్తాడు. అయితే భిక్షువులారా, మీరు కూడా పూర్వం గద్దలను వేటాడిన ఈ అరిట్ట భిక్షువులాగే ధర్మాన్ని చెడుగా గ్రహించి నన్ను తప్పుగా వ్యాఖ్యానించి తాను నష్టపోయి ఎంతో అపుణ్యాన్ని సంపాదించుకున్నట్లుగా చేసుకున్నారా అని భిక్షువులను అడుగుతాడు భగవానుడు. లేదు బంతే, భగవానుడు అనేక విధాలుగా అంతరాయిక ధమ్మాలని బోధించాడు. వాటిని సేవిస్తే అంతరాయాన్ని కలిగిస్తాయనే చెప్పాడు. కామసుఖాలు అల్పసుఖాన్ని, అంతులేని దుఃఖాన్ని, ఆయాసాన్ని కలిగిస్తాయని, అవి చాలా ప్రమాదకరమైనవని అన్నాడు. ఈ కామాలు అన్నవి అస్థి కంకలం అంటే అస్థి పంజరం వంటివని, ఈ కామాలు అన్నవి సర్పం యొక్క తల వంటివని, అవి చాలా దుఃఖంతో ఆయాసంతో కూడుకున్నవని, వాటిలో ప్రమాదాలే ఎక్కువ అని భగవానుడు అన్నాడు అని, ఈ విధంగానే మేము మీ దగ్గర నుంచి గ్రహించాము బంతే అని ఆ భిక్షువులు చెప్తారు. సాధు భిక్షువులారా, మీరు ధమ్మాన్ని నేను ఉపదేశించిన విధంగా గ్రహించారు. నేను అనేక విధాలుగా ఈ అంతరాయికాలను అంతరాయికాలనే చెప్పాను. ఈ కామసుఖాలు అల్పసుఖాలు, అంటే కామసుఖాలు అంటే ఈ ఇంద్రియాల ద్వారా పొందే సుఖాలు, అంతులేని దుఃఖాన్ని ఆయాసాన్ని కలిగిస్తాయని, అవి చాలా ప్రమాదకరమైనవని అన్నాను. ఈ కామసుఖాలు అస్థిపంజరం వంటివని, కామాలు పాము తల వంటివని అన్నాను. కామాలు ఎంతో దుఃఖానికి ఆయాసానికి కారణమని, అవి ఎంతో ప్రమాదంతో కూడుకున్నవని అన్నాను. అయినా ఈ అరిట్టుడనే భిక్షువు నన్ను తప్పుగా గ్రహించి తప్పుగా వ్యాఖ్యానించి ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాడు. అంటే ధర్మాన్ని తాను తప్పుగా అర్థం చేసుకోవడమే కాకుండా భిక్షువులకి మిగతా వారికి బోధించేటప్పుడు కూడా అదే తప్పుగా ధర్మాన్ని బోధించినట్లయితే అది అతనికి చాలా అపుణ్యాన్ని తీసుకొస్తుంది, అంటే పాపాన్ని తీసుకొస్తుంది. అందుచేత ధర్మాన్ని మొదట తాను చక్కగా అర్థం చేసుకొని ఆచరించి అనుభూతిపూర్వకంగా తెలుసుకున్న తర్వాత మిగతా వారికి చెప్పడానికి ప్రయత్నించాలి. లేకపోతే అది చాలా అపుణ్యాన్ని తీసుకొస్తుంది
అందుచేత బుద్ధుడు చెప్పిన విషయాలని ఆ విధంగానే చెప్పాలి, తప్పుడు అర్థంతో చెప్పకూడదు. అది ఈ పనికి మాలిన వానికి చాలా కాలం వరకు కీడుని దుఃఖాన్ని కలిగిస్తుంది. భిక్షువులారా, కామాలు లేకుండా, కామసన్యలు లేకుండా, కామపు ఆలోచనలు లేకుండా కామాలను సేవించడం అసంభవం. అందుకు ఏమాత్రం అవకాశం లేదు. భిక్షువులారా, కొందరు పనికి మాలిన వారు ఈ ధమ్మంలో సూత్రాలను, గేయాలను, వైయాకరణాలను, గాథలను, ఉదానాలను, ఇతివృత్తకాలను, జాతకాలను, అద్భుత ధమ్మాలను, ప్రశ్నోత్తరాలను నేర్చుకుంటారు. అంటే బుద్ధుడు చెప్పిన బోధనలని ఈ 9 రకాలుగా విడదీసి పెట్టారనమాట. సూత్రాలుగా, గేయాలుగా, వైయాకరణాలుగా, గాథలుగా, ఉదానాలుగా, ఇంకా ఇతివృత్తకాలుగా, జాతకాలుగా, అద్భుత ధమ్మాలుగా, ప్రశ్నోత్తరాలుగా నేర్చుకుంటారనమాట. దానితో తాము జ్ఞానులమైపోయామనుకుంటారు. అంతేగాని ఆ ధర్మం యొక్క అర్థాన్ని పరిశీలించరు, ప్రజ్ఞతో పరీక్షించరు. అలా ధమ్మాన్ని పరీక్షించకపోవడం వలన వారికి దానికి సంబంధించిన నిజమైన అవగాహన కలగదు. వారు ఇతరులను విమర్శించడానికి, వాదాలలో గెలవడానికి మాత్రమే ధమ్మాన్ని నేర్చుకుంటారు. అందువలన ఎందుకోసం వారు ధమ్మాన్ని నేర్చుకుంటారో ఆ ప్రయోజనమే వారికి కలగదు. వారికి ఆ ధర్మం చిరకాలం కీడుని, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎందువలన భిక్షువులారా? ధమ్మాన్ని తప్పుగా గ్రహించడం వలన. భిక్షువులారా, పాము కావాలి అనుకునేవాడు పాము కోసం వెతుకుతాడు. ఒకడు పామును అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు. అతడు ఒక పెద్ద పామును చూసి దాని నడుమునో తోకనో పట్టుకుంటాడు. అందువలన అది వెనక్కి తిరిగి అతని చేతిపైనో లేదా ఇంకొక అవయవం పైన కాటు వేస్తుంది. దానివలన అతడు చావుతో సమానమైన దుఃఖాన్ని పొందుతాడు. ఎందుకలా? పాముని సరిగ్గా పట్టుకోకపోవడం వలన. అదేవిధంగా భిక్షువులారా, కొంతమంది పనికి మాలిన వారు ఈ ధర్మంలో సూత్రాలను, గేయాలను, వైయాకరణాలను, గాథలను, ఉదానాలను, ఇతివృత్తకాలను, జాతకాలను, అద్భుత ధమ్మాలను, ప్రశ్నోత్తరాలను నేర్చుకుంటారు. దానితో తాము జ్ఞానులమయ్యాము అనుకుంటారు. అంతేకాని ఆ ధర్మం యొక్క అర్థాన్ని పరిశీలించరు, ప్రజ్ఞతో పరీక్షించరు. అలా ధమ్మాన్ని పరిశీలించకపోవడం వలన వారికి దానికి సంబంధించిన నిజమైన అవగాహన కలగదు. వారు ఇతరులను విమర్శించడానికి, వాదాలలో గెలవడానికి మాత్రమే ధమ్మాన్ని నేర్చుకుంటారు. అందువలన ఎందుకోసం వారు ధర్మాన్ని నేర్చుకుంటారో ఆ ప్రయోజనమే వారికి కలగదు. వారికి ఆ ధర్మం చిరకాలం కీడును, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎందువలన భిక్షువులారా? ధర్మాన్ని తప్పుగా గ్రహించడం వలన. భిక్షువులారా, ఇక్కడ కొందరు కుటుంబ పుత్రులు ఈ ధర్మంలో ఉన్న సూత్రాలను, గేయాలను, వైయాకరణాలను, గాథలను, ఉదానాలను, ఇతివృత్తకాలను, జాతకాలను, అద్భుత ధర్మాలను, ప్రశ్నోత్తరాలను నేర్చుకుంటారు. నేర్చుకొని ఆ ధర్మం యొక్క అర్థాన్ని పరిశీలిస్తారు, ప్రజ్ఞతో పరీక్షిస్తారు. అలా ధమ్మాన్ని పరిశీలించడం వలన, ప్రజ్ఞతో పరీక్షించడం వలన వారికి దానికి సంబంధించిన అవగాహన కలుగుతుంది. వారు ఇతరులను విమర్శించడానికి కానీ, వాదాలలో గెలవడానికి కానీ ధర్మాన్ని నేర్చుకోరు. అందువలన ఎందుకోసం వారు ధర్మాన్ని నేర్చుకుంటారో ఆ ప్రయోజనం వారికి కలుగుతుంది. వారు ధర్మాన్ని సరిగ్గా గ్రహించడం వలన అది వారికి చిరకాలం హితాన్ని, సుఖాన్ని కలిగిస్తుంది. ఎందువలన? భిక్షువులారా, ధర్మాన్ని సరిగ్గా గ్రహించడం వలన. భిక్షువులారా, పాము కావాలనుకునేవాడు పాము కోసం వెతుకుతాడు. ఒకడు పామును అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు. అతడు ఒక పెద్ద పామును చూసి దాన్ని పంగలకర్రతో అణిచిపెడతాడు. పంగలకర్రతో సరిగా అణిచిపట్టి తలను చక్కగా పట్టుకుంటాడు. అందువలన అది వెనక్కి తిరిగి అతని చేతిపైనో
ఇంకొక శరీరంపై ఉన్న అవయవం పైన కాటు వేయలేదు. దానివలన అతడు చావుతో సమానమైన దుఃఖాన్ని పొందడు. ఎందుకలా? పామును సరిగ్గా పట్టుకోవడం వలన. అదేవిధంగా భిక్షువులారా, కొంతమంది కుటుంబ పుత్రులు ఈ ధర్మంలో సూత్రాలను, గేయాలను, వ్యాకరణాలను, గాథనలను, ఉదానాలను, ఇతివృత్తకాలను, జాతకాలను, అద్భుత ధర్మాలను, ప్రశ్నోత్తరాలను నేర్చుకుంటారు. నేర్చుకొని ఆ ధర్మం యొక్క అర్థాన్ని పరిశీలిస్తారు, ప్రజ్ఞతో పరీక్షిస్తారు. అలా ధర్మాన్ని పరిశీలించడం వలన, ప్రజ్ఞతో పరీక్షించడం వలన వారికి దానికి సంబంధించిన అవగాహన కలుగుతుంది. వారు ఇతరులను విమర్శించడానికి కానీ, వాదాలలో గెలవడానికి కానీ ధర్మాన్ని నేర్చుకోరు. అందువలన ఎందుకోసం వారు ధర్మాన్ని నేర్చుకుంటారో ఆ ప్రయోజనం వారికి కలుగుతుంది. వారు ధర్మాన్ని సరిగ్గా గ్రహించడం వలన అది వారికి చిరకాలం హితాన్ని, సుఖాన్ని కలిగిస్తుంది. ఎందువలన? భిక్షువులారా, ధర్మాన్ని సరిగ్గా గ్రహించడం వలన. అందువలన భిక్షువులారా, నేను చెప్పిన ధర్మం యొక్క అర్థాన్ని తెలుసుకోండి, దాన్ని అదే విధంగా జ్ఞాపకం ఉంచుకోండి. నేను బోధించిన ధర్మం యొక్క అర్థాన్ని తెలుసుకోలేనప్పుడు నన్ను కానీ, లేకుంటే తెలిసిన ఇతర భిక్షువులను కానీ అడిగి తెలుసుకోండి. భిక్షువులారా, తెప్ప అంటే ఒక నదిని దాటడానికి ఉపయోగించే కర్ర అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న పడవ అని అయి ఉండొచ్చు. తెప్ప దాటడానికే కానీ తీసుకొని పోవడానికి కాదు అనే ఉపమాన ధర్మాన్ని మీకు ఉపదేశిస్తాను. మనస్సుని చక్కబరుచుకొని దానిని వినండి అని భిక్షువులతో భగవానుడు అంటాడు. అలాగే బంతే అని భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇట్లా అన్నాడు, భిక్షువులారా, ఒకడు తోవ పట్టుకొని పోతున్నాడు. అతడు ఎదురుగా ఒక పెద్ద జలాశయాన్ని చూశాడు. ఈవలి తీరం అంటే యువతలి తీరం శంకతో అంటే సందేహంతో, భయంతో కూడి ఉంది. అంటే ఇక్కడ ఉంటే యువతల తీరంలో ఉండటం వలన భయం ఉంది, ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని. అయితే అవతలి తీరం భద్రంగా భయం లేకుండా ఉంది. ఆవలి తీరాన్ని చేరడానికి అతడికి నావ కనిపించలేదు. అతనికి ఇలా అనిపించింది, ఇక్కడ గొప్ప జలాశయం ఉంది, ఈవలి తీరమేమో సందేహంతో, భయంతో కూడి ఉంది. ఆవలి తీరం భద్రంగా భయం లేకుండా ఉంది. ఆవలి తీరాన్ని చేరడానికి నా దగ్గర నావ లేదు. నేను తప్పక గడ్డిని, కట్టెలను, కొమ్మలను, ఆకులను ఏరి తెప్పను కట్టుకొని ఆ తెప్ప సహాయంతో కాళ్ళు చేతులతో ప్రయత్నించి ఆవలి తీరాన్ని చేరుకోవాలి. ఆ పురుషునికి అంటే ఆ వ్యక్తికి ఆవలి తీరాన్ని చేరిన తర్వాత ఇలా అనిపించింది, ఈ తెప్ప నాకు చాలా ఉపకారం చేసింది. దీని సహాయంతో కాళ్ళు చేతులతో ప్రయత్నించి నేను క్షేమంగా అవతలి తీరానికి చేరుకున్నాను. ఈ తెప్పను తలపై పెట్టుకొని లేదా భుజానికి ఎత్తుకొని కోరుకున్న చోటికి పోవాలి అని అనుకుంటాడు. మీరేమంటారు భిక్షువులారా? ఆ పురుషుడు ఆ విధంగా చేయడం ద్వారా ఆ తెప్పతో ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తించినట్లేనా? లేదు బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు. ఇక్కడ భిక్షువులారా, ఆ వ్యక్తికి ఆవలి తీరాన్ని చేరిన తర్వాత ఇలా అనిపించింది, ఈ తెప్ప నాకు చాలా ఉపకారం చేసింది. దీని సహాయంతో కాళ్ళు చేతులతో ప్రయత్నించి నేను క్షేమంగా అవతలి తీరానికి చేరుకున్నాను. ఈ తెప్పను ఇక నేల మీద కానీ లేక నీటిలో తేలియాడేటట్టు కానీ పెట్టి నేను కోరుకున్న చోటికి పోవాలి అని అనుకుంటాడు. భిక్షువులారా, అలా చేయటం వలన ఆ పురుషుడు ఆ తెప్పతో సరిగా వ్యవహరించిన వాడు అవుతాడా? అవును బంతే,
అదేవిధంగా భిక్షువులారా, తెప్ప వంటి నా ధర్మం దాటించడానికే కానీ మోసుకొని పోవడానికి కాదు. భిక్షువులారా, తెప్ప వంటి ఈ ధర్మాన్ని బోధించాను. భిక్షువులారా, తెలుసుకున్న తర్వాత ధర్మాన్ని కూడా వదిలిపెట్టాలి. ఇక ఆ ధర్మం అంటే ధర్మం గురించే ఇలా చెప్తున్నానంటే అధర్మం గురించి చెప్పేది ఏముంది? సో ఈ విధంగా భగవానుడు ఏం చెప్తాడంటే, ఏదైనా ఒక సిద్ధాంతం కానీ లేకపోతే ఫిలాసఫీ ఏదైనా నేర్చుకున్నారు అంటే బుద్ధుడి ధర్మం కూడా మనకి యువతలి తీరం నుంచి అవతలి తీరానికి వెళ్ళాలి. ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ దుఃఖం ఉంది. ఈ దుఃఖాన్ని నివారించుకోవడానికి ఈ ధర్మాన్ని మనం చక్కగా తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని పరీక్షించి అనుభూతిపూర్వకంగా తెలుసుకొని ఆ ఫలితాన్ని పొందిన తర్వాత ఈ ధర్మం పట్ల ఉన్న ఆసక్తిని కూడా వదిలిపెట్టాలి. ఈ ధర్మం దాటించడానికే కానీ మోసుకొని పోవడానికి కాదు. సో ఈ తెప్పలాంటి ధర్మాన్ని బోధించానని బుద్ధుడు చెప్తున్నాడు. అందుచేత ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకొని దాన్ని పరీక్షించి కేవలం చదవటం వినడమే సరిపోదు, దాన్ని అప్లై చేయాలి. ఉదాహరణకి సతిపట్టణ సూత్రాల్లో ధర్మాలలో ధర్మాలను చూడటం అని చెప్పింది. ధర్మాలలో ధర్మాన్ని చూడటం అయితే ఏ ధర్మం అయితే నీ మనసులో ఉత్పన్నమవుతుందో ఆ ధర్మాన్ని అలాగే ఎరుకుతో చూడటం, దీనిని రోజువారీ జీవితంలో అప్లై చేయడం, ఇంకా పట్టించే సముపాదాన్ని అప్లై చేయడం, ఇవి నిజ జీవితంలో అంటే నిత్య జీవితంలో అప్లై చేయాలి. కేవలం విన్నాను, ధర్మం బాగా అనిపించింది, చాలా సంతోషం కలిగింది, అది మంచిదే, కానీ దాన్ని అప్లై చేసినప్పుడు దాని ఫలితాలు పొందగలుగుతాం. సో ఇంకా ఈ సూత్రంలో భగవానుడు ధర్మం గురించి కూడా చెప్పాడు, దేన్ని ఆచరించాలి అని. సో మీరు ఒకసారి వినాలనుకుంటే ఇంతకుముందు చెప్పబడిన అలగదూపమ సుత్త మధ్యమ నికాయలో వస్తుంది. సో ఆ సూత్రాన్ని పూర్తిగా వినండి, దాంట్లో ఇంకా పూర్తిగా చెప్పడం జరిగింది.